విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో జిందాల్ కంపెనీ భూ వివాదం మరింత ఉధృతమైంది. రైతులు భూములను అన్యాయంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 1500 కుటుంబాలు భూములు, నివాసాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయని ఆయన తెలిపారు. కోర్టు ఆదేశాలను పాటించకుండా కంపెనీ చర్యలు కొనసాగుతున్నాయని, కొందరు రైతులకు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ అమలు జరగడం లేదని పేర్కొన్నారు. పోలీసుల సహాయంతో పనులు కొనసాగించడం దురదృష్టకరమని విమర్శించారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. కోర్టు విషయాలు అయితే అవనండి, లేకపోతే ఎన్సీఎస్టీకి వెళ్ళిందో ఎన్సీఎస్సీకి వెళ్ళిందో, ఇలాగ రకరకాల ఇష్యూస్ మీద మేము పూర్తి టైం కూడా కేటాయించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఆ బాధ్యత వాళ్ళ తరఫున మేము కూడా బాధ్యత తీసుకున్నాం. నాతో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకున్నారు. అందుకని మరొకసారి జిందాల్ విషయం మాట్లాడడానికి మరి మీ అందరికీ కూడా ఈరోజు కబుర్ చేయడం కూడా జరిగింది. అసలు ఈ జిందాల్ కోర్టులో ఉందన్న విషయం మనందరికీ కూడా తెలుసు. కోర్టులో 3 రిట్ పిటిషన్లు వేశారు. ఒక రిట్ పిటిషన్లో 33 మందికి ఆర్డర్ వచ్చిందని తెలుసు. ఎందుకంటే జడ్జి గారు ఒకే ఇష్యూలో కొంతమందికి ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మిగిలిన వాళ్ళందరికీ కూడా వర్తిస్తారు. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే భూమి తీసుకున్నారో సుమారు 400 మంది రైతులు నుంచి 500 మంది రైతులు అన్నది ఒక డిస్కషన్ ఉంది. ఎందుకంటే భూములు పోయిన వాళ్ళు, ఇల్లు పోయిన వాళ్ళు, బోర్ పోయిన వాళ్ళు, లేకపోతే ఒక పాక పోయిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఈ ఇష్యూ అయితే వర్తిస్తుంది. ఎందుకంటే ఆర్డర్ ఒకరికి వస్తే ఒకరికి కాదు. ఈ జిందాల్ ఏదైతే ఉందో జిందాల్ అల్యూమినియం కంపెనీ ఈ రైతులందరినీ కూడా మోసం చేసిందని మధ్యలో ప్రభుత్వాన్ని పెట్టి, ప్రభుత్వంతో వాళ్ళు ఒక ఎంఓఏ అయ్యి, ప్రభుత్వం ఏమో ఆ మాటలు నమ్మి రైతులందరి దగ్గర కూడా ఏదైతే ఎస్ఐనీస్ ఉన్నారో ఎస్సీ ఎస్టీస్ అలాగే చాలా మంది బీసీస్ వాళ్ళందరూ ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా తీసుకొని అది కూడా చట్టం పరిధిలో లేకుండా తీసుకున్నామని గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పిన విషయం గతంలో కూడా చెప్పాను. మరి అదే విషయాన్ని ఈరోజు కోర్టులోని మరి ఒక ఆర్డర్ కాపీ వచ్చింది 33 మందికి. అందులో 24 మంది రెస్పాండెంట్స్ ఉంటే ఒక్క జిందాల్ కంపెనీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మన జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎంఎస్ఎంఈ వాళ్ళు అయితే అవనండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే అవనండి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే అవనండి, ఇరిగేషన్ అయితే అవనండి, ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లకి సుమారు 24 మందికి విఎంఆర్డిఏ కలుపుకొని ఇస్తే ఒక్క జిందాల్ వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా డిసెంబర్ 19వ తారీఖున ఆర్డర్ కాపీ వస్తే నేటి వరకు కూడా ఎవరు కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈరోజు వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలంటే ఎవరి దగ్గర మెటీరియల్ ఉండాలి. వాళ్ళకి బలమైన ఆధారాలు ఉంటాయి కానీ కౌంటర్ ఫైల్ చేయడానికి భయపడుతున్నారు మేము అనుకుంటున్నాం. వాళ్ళు కానీ కౌంటర్ కానీ ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఇప్పటికే న్యాయస్థానం నమ్మింది ఈ రైతులందరికీ కూడా అన్యాయం జరిగింది, వీళ్ళని భూమి నుంచి కదిలించొద్దు. ఒకవేళ భూమి తీసుకోవాల్సి ఉంటే ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అయ్యి తీసుకోమని ఆర్డర్ ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న మొన్న మళ్ళీ పెదకండేపల్లి నుంచి రైతులందరూ ఫోన్లు చేయడం, అలాగే పత్రికల్లో కూడా చూశాను. మళ్ళీ మిషన్లు పెట్టి ఆ రైతులందరూ భూములు కొంతమంది గతంలో తీశారు. ఈరోజు ఒక పక్క కోర్టులో కేసు ఉంటుండగా, అలాగే కొంతమంది రైతులకి ఆర్డర్ వచ్చినప్పుడు కూడా మరి జిందాల్ వాళ్ళ అత్యుత్సాహంతో మరి వాళ్ళు మిషన్లు పెట్టి పని చేయిస్తున్నారని మేము అనుకుంటున్నాం. చూస్తే అక్కడ పరిస్థితి చూస్తే జిందాల్ కంపెనీకి సంబంధించి ఎవరూ లేరు కానీ పోలీసులు ఆ పని చేయించడం చాలా దురదృష్టకరం. మరి పోలీసులు ఎందుకు అంత